ఫిలిం ఇండస్ట్రీలో కాంట్రవర్సీ. నేను ఈ మాట అనగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చిన వ్యక్తి ఖచ్చితంగా మోస్ట్లీ ఆర్జీవి అందరికీ గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట, పెట్టే ప్రతి పోస్ట్ కాంట్రవర్సీకి గురవుతుంది. ఇప్పుడైతే ఏకంగా ఆయన మీద కేసు ఫైల్ చేసే సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఎందుకు అనంటే ఇంతకుముందు ఆయన సినిమాలు కొన్ని పొలిటికల్ పరంగా చాలా సినిమాలు తీసేవారు. అలా ఏపీలో టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళ పార్టీకి సంబంధించి చంద్రబాబు గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ వీళ్ళందరి గురించి కొంచెం అభ్యంతరకరంగా కొంత ఒక పోస్ట్ మార్ఫ్ చేసి వాళ్ళని చాలా డిఫరెంట్ గా చూపించడం వల్ల చాలా మంది హర్ట్ అవ్వడము. దీని వల్ల ఇప్పుడు రీసెంట్ గా ఏపీలో ఆయన మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ ఒక్క ఇన్సిడెంట్ తర్వాత ఒకరు ఫైల్ చేసిన కేసు తర్వాత వెంటనే 4-5 కేసు ఫైల్ చేశారు. డిఫమేషన్ కేసు వేశారనమాట. అంటే పరువు నష్టం దావా వేశారనమాట. సో దీని వల్ల ఏంటి, ఆర్జీవి ఏమంటున్నారు దీని గురించి ఈ మధ్య ఆర్జీవి తాజాగా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులకి, లాయర్లకి, యాక్చువల్ పోస్ట్ పెట్టిన వాళ్ళకన్నా మీడియా బాగా అత్యుత్సాహం చూపిస్తుంది. కొంతమంది మీడియాలో అసలు పోలీసులు నా దాకా రాకముందే వచ్చేసారు, నా మీద ఈ కేసులు పెట్టారని ఆ కేసు నెంబర్లు సెక్షన్లతో సహా చెప్తున్నారని చెప్పేసి మీడియా పైన కొంచెం అగ్రెసివ్గా అయిపోయారు ఆర్జీవి. ఎందుకు అని వాస్తవానికి ఏం జరిగింది అని అంటుంటే ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్తున్నారు. ఆర్జీవి ఒక పోస్ట్ పెట్టారు, అది చాలా మందికి హర్టింగ్ అనిపించింది కాబట్టి పరువు నష్టం దావా డిఫమేషన్ కేసు వేశారు. వేసిన తర్వాత మన ఆర్జీవి ఎక్కువగా సహకరించలేదు పోలీస్ వ్యవస్థకి, పోలీసులకి. అటెండ్ అవ్వమన్నప్పుడు అటెండ్ అవ్వలేదు ఆఫ్లైన్ మోడ్లో. అట్లీస్ట్ ఒకసారి రిజెక్ట్ చేశారంటే ఇంకోసారి కుదరదు నాకు తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ చేశారంట. లేకపోతే నేను ఆన్లైన్లో కానీ ఇట్లా ఆన్లైన్ మోడ్లో ట్రై చేస్తాను అని చెప్పేసి ఆర్జీవి చెప్పడం జరిగింది అని ఆర్జీవి వర్షన్ చెప్తున్నారు. లేదు, ఎస్పీ ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ గారు ఏమంటున్నారంటే లేదు, మేము ఆర్జీవికి చాలా సార్లు నోటీస్ పంపించినప్పటికీ కూడా ఆయన కోఆపరేట్ చేయట్లేదు కరెక్ట్గా. అసలు మాకు కరెక్ట్ ప్రాపర్ కోఆపరేషన్ చేసి ఆయన కరెక్ట్ ఇన్వెస్టిగేషన్కి కానీ లేకపోతే మాకు సహకరిస్తే ఈ బాధ అంతా ఉండదు కదా అనవసరంగా అనే వర్షన్లో వాళ్ళు మాట్లాడుతుంటే మళ్ళీ వెంటనే దీనికి ఆర్జీవి ఏమంటున్నారు, అసలు వాళ్ళు ఎవరు కూడా నా ఆఫీస్కి రాలేదు, నాకు ఎటువంటి నోటీస్ రాలేదు, ఇదంతా జస్ట్ ఏదో హైలైట్ చేయాలని చెప్పేసి చేస్తున్నారు. అసలు పోలీసులు నా కోసం ఎందుకంత ఆతృతగా పనిచేస్తున్నారు, ఒక మర్డర్లు చేసిన వాళ్ళ గురించో లేకపోతే టెర్రరిస్టుల గురించో కన్నా నా మీద అంత ఆసక్తి ఏంటి అన్నట్టుగా కొంచెం సర్కస్టిక్ గా పోక్ చేసినట్టుగా అయితే క్వశ్చన్ చేశారు. బట్ దీని గురించి ఎస్పీ కానీ వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఒక డిఫమేషన్ కేసు అయితే వేశారు కాబట్టి దాని గురించి సహకరిస్తే మేము ఆయనని ఒకసారి కస్టడీలోకి తీసుకుంటాము అనేది అయితే ఎస్పీ పోలీసుల వర్గం మాటలు అనమాట. ఇవన్నీ ఒకైతే అయితే ఆర్జీవి తరపున ఉన్నటువంటి లాయర్ కూడా ఇటువంటి చిన్న కేసులకి ఆన్లైన్ మోడ్లో కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది, మరి అది ఎందుకు కల్పించట్లేదని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఒక ఇష్యూ, కాంట్రవర్సీ అవుతుంది. ఓకే, అసలు ఆర్జీవి తప్పేంటి అని ఆర్జీవి ఫ్యాన్స్ అంటారు, లేకపోతే నిజంగానే టార్గెట్ చేశారని ఆర్జీవి అన్నట్టే వాళ్ళ ఫ్యాన్స్ కూడా అంటారు. ఇట్లా పబ్లిక్ కూడా అదే మాట్లాడతారు, ఏపీలో హైయర్ అఫీషియల్స్ అదే మాట్లాడతారు. పోలీసులు ఏంటి, వాళ్ళకి కేసు వచ్చిన తర్వాత హైయర్ అఫీషియల్స్ నుంచి డెఫినెట్లీ వాళ్ళు దాన్ని కూడా సీరియస్గా తీసుకొని వెళ్తారు. ఇవన్నీ ఒక క్లమ్జీ వేలో కొట్లాటలు జరుగుతున్నట్టుగా అవుతున్నాయి. బట్ అందరూ అనేది ఏంటి అంటే ఇప్పుడు ఆర్జీవి కొన్ని మాటలు అన్నారు. మీమ్స్ మనం ఓపెన్ చేస్తే సోషల్ మీడియాలో వందలాది మీమ్స్ వస్తాయి. నా ఫ్యామిలీ గురించి ఇష్టం వచ్చినట్లు కమెంట్లు చేస్తారు, నా మీద పిచ్చి మీమ్స్ వస్తుంటాయి. రోజుకు ఓపెన్ చేస్తే 100 నుంచి 200, 300 మీమ్స్ ఈజీగా వస్తుంటాయి. అలా నేను అప్పుడు పెట్టిన పోస్టే అది, కానీ దాన్ని ఎందుకంత హైలైట్ చేస్తున్నారు, అది కూడా 1 year తర్వాత కళ్ళు తెరుచుకున్నారా అని మాట్లాడుతున్నారు. అలా పెట్టిన పోస్టే నాది కూడా అని అంటున్నారు. బట్ దీని గురించి అటు కొన్ని వర్గాలు, వ్యతిరేకించే వర్గాలు ఏమంటున్నాయి అనంటే నిజంగానే ఇన్స్టాగ్రామ్ లో కొన్ని పోస్టులు పెడతారు, అవి అనుకోకుండా వైరల్ అవుతాయి, అవ్వవు. అవి ఎవరు పెట్టారో మనకు తెలియదు. బట్ ఆల్రెడీ ఒక మంచి రెప్యుటేషన్ ఆర్ మంచి ఇమేజ్ నేమ్ ఉన్న మనిషి, ఆయన ఏ పదం మాట్లాడినా సరే యూత్ కానీ పబ్లిక్ చాలా అట్రాక్ట్ అయ్యేవారు మనిషి. ఆయన ఏ పోస్ట్ పెట్టినా ప్రతి ఒక్కరు ఏం పోస్ట్ పెట్టారని అప్డేట్స్ చెక్ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి పెట్టే పోస్ట్ కొంచెం నీట్ గా ఉంటే బాగుంటుంది, కానీ ఇలా ఒకరిని కించపరిచేలాగా ఉంటే బాగోదు కదా అని చెప్పేసి చాలా మంది వాళ్ళ భావ వ్యక్తీకరణ అయితే చేయడం జరిగింది. మరి అదే భావ వ్యక్తీకరణ
ధృవీకరణ నాకు ఉంది కాబట్టి నేను ఈ పోస్ట్ పెట్టాను సరదాగా, దానికి నా మీద కేసు వేశారని అయితే ఆర్జీవీ వర్షన్ చెప్తున్నారు. మరి ఫైనల్ గా అసలు ఆర్జీవీ నెక్స్ట్ ఆన్లైన్ సెషన్ లో వాళ్ళు ఒప్పుకుంటారా, పోలీస్ వర్గాలు వీళ్ళందరూ ఒప్పుకుంటే ఆన్లైన్ సెషన్ లో పోలీసుల కస్టడీలోకి అటెండ్ అవుతారా, లేకపోతే ఆఫ్లైన్ లో వెళ్ళి సహకరించే అవకాశం ఉంటుందా, ఇదైతే మనకు తెలియాలి. బట్ మీడియా ఎవరు పడితే వాళ్ళు అత్యుత్సాహం అయితే నా మీద చూపించకండి. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు నా విషయంలో, అంత ఉత్సాహం ఎందుకు మీకు? ఉన్నది ఉన్నట్టు రాయండి. మిగతా వాళ్ళ గురించి, పొలిటికల్ లీడర్ల గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి మీ అందరికీ నెగిటివ్ గా రాయడం బాగా అలవాటు కాబట్టి నా గురించి కూడా వచ్చింది కాబట్టి అందరు ఉత్తిగా రాస్తున్నారు అని చెప్పేసి చివరిగా ఏంటి అని అంటే నా మీద పెట్టే కేసు అంతా తప్పుడు కేసు, ఏదో నాకు డౌట్ గా ఉంది కాబట్టి నేను ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నాను. ఈ విషయాలన్నీ కూడా ముందు మనం గమనించాలి. నా మీద టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది అనేది అయితే ఆర్జీవీ వర్షన్. అటు పోలీసుల వర్షన్ అయితే ఒకసారి కస్టడీలోకి రావాల్సిందే, మనం ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా కూడా రావట్లేదు కాబట్టి మేము లీగల్ యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చిందని అంటున్నారు. మరి చూద్దాం. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)A క్లాజ్ ఏ కింద కేసు ఆయన మీద నమోదు చేసి అంటే ఉంది. ఆర్టికల్ 19 క్లాజ్ ఏ పరంగా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అనే ఉద్దేశంతో ఏది పడితే అది చెప్పడానికి వీలు లేదు అని డిఫమేషన్ కేసు కింద ఆర్జీవీని అరెస్ట్ చేయాలని చెప్పేసి అయితే పోలీసులు అనుకుంటున్నారు. మరి మొత్తంగా చివరిగా అసలు ఏమవుతుంది? ఆర్జీవీ పెట్టిన పోస్ట్ నిజంగానే ఇప్పటి నుంచి అయినా సరే ఆయన ఆలోచిస్తారా, దీని గురించి ఆయన సమర్థించుకుంటారా, లేదు ఆ మాటలు వెనక్కి తీసుకొని నెక్స్ట్ టైం పెట్టే పోస్టులు జాగ్రత్తగా పెడతారా? అటు పోలీసులు కూడా నిజంగానే ఎప్పటికప్పుడు అన్ని పర్యవేక్షిస్తూ అందరికి ఆర్జీవీ అనే ఒక పర్టికులర్ ఫేమ్ ఉన్న పర్సనాలిటీ అనే కాకుండా ఇతర పిల్లలు కానీ యంగ్స్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళకు కూడా ఎటువంటి నియంత్రణ అనేది తీసుకురావచ్చు మన ప్రభుత్వం తరపు నుంచి అనేవి కూడా డిస్కస్ చేస్తారా అనేది ఈ కేసు ద్వారా కూడా ఏమన్నా మలుపులు వస్తాయో మనం చూడాలి. ఇటువంటి మరిన్ని కాంట్రవర్షియల్ గానీ లేదా ఇన్ఫర్మేటివ్ విషయాల కోసం కీప్ వాచింగ్ TFPC. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.